సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ హీరోలతో పోలిస్తే చాలా క్లుప్తంగా ఉంటుంది. అందుకే హీరోయిన్లు తమ కెరియర్ లో అవకాశాలను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవడానికి వరుస సినిమాలతో బిజీగా ఉంటారు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు మరింత వేగంగా దూసుకెళ్తారు. అలాంటి వారిలో ఒకరు మృణాల్ ఠాకూర్. టీవీ సీరియల్స్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టి తన అందం, నటనతో ఒక్కసారిగా స్టార్డమ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 2014లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ 2019లో హృతిక్ రోషన్ తో సూపర్ 30 చిత్రంతో మృణాల్ కు బాలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తూ అగ్రస్థానంలో నిలిచింది. ఇక టాలీవుడ్ లో సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా ఆమెకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. హాయ్ నాన్న సినిమాతో మరోసారి తన సత్తా చాటిన మృణాల్ అందం మరియు అభినయంతో అభిమానులను కట్టిపడేసింది. అయితే సీతారామం, హాయ్ నాన్న వంటి బ్లాక్ బాస్టర్ల తర్వాత ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మృణాల్ టాలీవుడ్ లో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. కల్కి 2898 ADలో గెస్ట్ రోల్ కు పరిమితమైన ఆమె ప్రస్తుతం అడవి శేషు సరసన డెకాయిడ్ సినిమాలో నటిస్తోంది. కానీ టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆమె బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో వరుస విజయాలు, భారీ ఫాలోయింగ్ మరియు అక్కడ అందుతున్న మంచి రెమ్యునరేషన్ లో ఆమెను బాలీవుడ్ కే ఆకర్షిస్తున్నాయని టాక్. అంతేకాదు తెలుగు సినిమాల కోసం మృణాల్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని, అది కొంతమంది నిర్మాతలను వెనక్కి తగ్గేలా చేస్తుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టాలీవుడ్ లో రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తూ ఉండడం కూడా మృణాల్ కు అవకాశాలను కొంత తగ్గించినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె టాలీవుడ్ కి దూరం అవ్వడానికి రెమ్యునరేషనే కారణమా లేక మరేదైనా కారణమా అని హాట్ టాపిక్ గా మారింది. మృణాల్ తన కెరియర్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? టాలీవుడ్ లో మళ్ళీ సీతారామం లాంటి మాయాజాలం సృష్టిస్తుందా లేక బాలీవుడ్ లోనే స్టార్ గా రాణిస్తుందా? ఈ క్యూట్ బ్యూటీ రానున్న రోజుల్లో ఎలాంటి క్రేజ్ ఉన్న సినిమాల్లో నటించనుందో చూడాలి.